హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు. పాపమోచని ఏకాదశి 7వ తారీఖు ఏప్రిల్ నెల 2021 బుధవారం రోజున మనకి పాపమోచని ఏకాదశి వస్తుంది. అలాగే ద్వాదశి పారణ టైమింగు అంటే ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని పాటిస్తుంటారో వారు ద్వాదశి రోజు ఉదయమున 8:40 నుంచి 10:05 లోపు వారు భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని వారు ఆహారంగా భుజించిన తర్వాత ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. ఈ విధంగా ద్వాదశి పాలన చేయవలసిన అవసరం ఉంటుంది. ద్వాదశి ఏప్రిల్ 8 గురువారము 2021. ఇప్పుడు మనము పాపమోచని ఏకాదశి కథాశ్రవణము చేద్దాము. పాపమోచని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపముగా భవిష్యోత్తర పురాణములో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో పలుకుతూ, కృష్ణ, అమలకి ఏకాదశి మహిమను నీవు ఇదివరకే వివరించావు. అయితే ఇప్పుడు ఫాల్గుణ మాసము కృష్ణపక్షములు వచ్చే ఏకాదశి గురించి వివరించవలసినది. అలాగే ఆ ఏకాదశి పేరేమిటి, ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. ఎవరు? ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి సమాధానం ఇస్తూ, రాజోత్తమ, ఆ ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమస ముని మాందాతకు వివరించాడు. ఈ ఏకాదశి ఫాల్గుణ మాసము కృష్ణపక్షములో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది, జీవుని పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నాడు. లోమసముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథము. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరులు వంటి వారు అక్కడ క్రీడించేవారు, అంటే అక్కడ ఆడుకుంటూ ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడికి వచ్చి విహారించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అప్సరసులు ఆయన నిష్టను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస ముని మనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరను నిర్మించుకొని తీయని గొంతుతో వీణను వీణను వాయిస్తూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివ వైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి ప్రయత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుని కాల్చి భస్మం చేసేశాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసుకున్న వాడే మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తులైన ముని మనసులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవేతాన్ని ధరించి ఆశ్రమములో వసిస్తున్న మేధావి ఋషి అప్పుడు 2వ మన్మధునిగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. చూశారు కదా, శివభక్తుడు అక్కడ మేధావి అనే శివభక్తుడు ఈ విధంగా తపస్సు చేసుకుంటూ ఉంటే అతను దైవాన్ని కూడా మర్చిపోయాడు అనమాట. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనిత సాంగత్యములు మునిగి రేయింబవలనే మర్చిపోయాడు. ఆ కామ కలాపాలలోనే అనేక సంవత్సరాలు దొరికిపోయాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. తను వచ్చిన పని అయిపోయింది కదా, అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరికి వచ్చింది ఈ సాయంత్రమే కదా, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా అప్సరస 57 సంవత్సరాల 9 నెలలు 3 రోజులు మునితో గడిపినప్పటికీను అదంతా కేవలం ఒక రేయిలో సగభాగం వలనే తోచసాగింది.
తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను. ఇది కేవలం ప్రాత సమయము. నేను ప్రాతకాల విధులు పూర్తి చేసేందుకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడం ఇంకెంత పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపివేశారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి, సుందరి, 57 ఏళ్ల విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని, తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేహము కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రగత్త పిశాచిలాగా ప్రవర్తించావు, కాబట్టి పిశాచిలాగా మారిపో, పాపిష్టిదానా, సిగ్గు సిగ్గు అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపను ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమానికి నేను అర్హురాలని, నా మీద దయ చూపించు అని అన్నది. ఆమె మాటలు విన్న మేధావి అప్పుడు ఆమెతో, సౌమ్యురాలా, నేనేం చేసేది? నీవు నా తపోసంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నేను నీకు ఒకటి చెబుతాను. ఫాల్గుణ మాసము కృష్ణపక్షములో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. అది సకల పాపహరము. నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచి జీవనం పోతుంది అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చవన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చవన ఋషి అతి దుఃఖితుడై, అయ్యో, నీవెంత పని చేశావు? సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపో సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు అని అన్నాడు. అప్పుడు మేధావి పలుకుతూ, తండ్రి, దురదృష్టవశాస్తూ నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియచేయండి అని అర్థించాడు. తనయుని బాధ వినిన ఆ ఋషి అప్పుడు మార్గోపదేశం చేస్తూ, పుత్ర, పాపమోచని ఏకాదశి వ్రతపాలన సమస్త పాపాలు నశిస్తాయి, కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలను విన్న మేధావి పరమ ఉత్సాహంతో ఆ ఏకాదశి వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి. అతడు కూడా పరమ పుణ్యభావుడయ్యాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటకి పడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాందాతకు ఈ కథను వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాపమోచని ఏకాదశి వ్రత పాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భ్రూణహత్యా పాతకము, మదిరపాన పాతకము, మదిరిపానం అంటే ఎవరైతే మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటారో అది మదిరిపానం అంటే పాతకం అనమాట. అది మహాపాపం. గురుపత్ని సంగమ పాతకము వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు. సారాంశమేమనగా ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రత పాలన చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం ఈ ఏకాదశి వ్రత పాలన ఎలా చేయాలో చెప్పుకుందాం. ఏకాదశి తిథి అంటే విష్ణు తిథి, కృష్ణ తిథి అంటారు. అంటే ఈ ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించడము చాలా ఉత్తమమైనది. ఏకాదశి రోజున విష్ణు ఆలయానికి వెళ్ళి తులసీమాలని అక్కడ సమర్పించటం, అలాగే ఆ రోజున హరే కృష్ణ మహామంత్ర జపము ఎక్కువసార్లు జపం చేయటము అంటే, అలాగే ఆ రోజున ఆ ఒక విష్ణుమూర్తి దగ్గర ఆవుని దీపం పెడతాము, ఇవన్నీ కూడా చేయటం. అలాగే నిత్యము కూడా ఆ రోజంతా కూడా భగవన్నామ స్మరణతోటి, భగవత్ కథలతోటి ఆ రోజంతా కూడా దినమంతా కూడా ఉంటే కనుక ఇది నిజమైన వ్రతం అంటే. వ్రతము అంటే ఇది. ఉపవాసం అంటే ఏంటంటే భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం అనమాట. భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. మన మనస్సుని భగవంతుడి దగ్గరగా పెట్టాలి, మన మనస్సుని భగవంతుని పాదాల దగ్గర పెట్టాలన్నమాట. సో అదే నిజమైన ఏకాదశి వ్రతం. అలా చేయాలంటే భగవన్నామస్మరణ అత్యంత ముఖ్యమైనది. అది
అందుకని ఈ కలియుగంలో అందరూ కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేయటం వల్ల ఏకాదశి వ్రతం చక్కగా పాటించిన వాళ్ళు అవుతారు. మరి ఆహార పదార్థాల గురించి అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించాలనుకున్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే ఆహారం తీసుకోకుండా ఏకాదశి వ్రతం చేయటం చాలా మంచిదే. కానీ వారి వారి శరీరాన్ని బట్టి వారి వారి ఆరోగ్యాన్ని బట్టి అందరూ ఉండగలరు, కొంతమంది ఉండలేరు. అందుకని మనకి ఇంకొక అవకాశం కూడా ఉన్నది. ఏమిటంటే నవధాన్యాలతోటి వండినటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నవధాన్యాలు లేనటువంటివి ముఖ్యంగా పళ్ళు పాలతోటి ఇంకా కావాలంటే దుంపలతోటి చక్కగా అవి మనం ప్రిపేర్ చేసి భగవంతుడి నైవేద్యం పెట్టి మనము అంటే నీరసం రాకుండా బాధపడకుండా నియమితమైన ఆహారం తీసుకొని ఆ రోజంతా కూడా భగవన్నామ స్మరణతోటి భగవంతుడికి దగ్గరగా ఉండటం వల్ల ఏకాదశి వ్రతము చక్కగా పరిపూర్ణమవుతుంది. అతి సులువుగా ఏకాదశి వ్రతాన్ని పాటించవచ్చు ఈ విధముగా. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో వీరు ద్వాదశి అంటే మరుసటి రోజున ఉదయము 8:40 నుంచి 10:05 లోపు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారు భగవంతుడి నైవేద్యం పెట్టినటువంటి ఆహారాన్ని వీరు ప్రసాదంగా స్వీకరిస్తే అప్పుడు ఏకాదశి వ్రతం ముగుస్తుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, ఏకాదశి మహామహోత్సవకి జై. హరే కృష్ణ.